ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విషయం ఏంటంటే వాడు మీ నాన్నని కలిశాడు అనగానే వాడికి నిన్నిచ్చి మీ నాన్న పెళ్లి చేస్తానని మాటిచ్చాడని తెగ టెన్షన్ పడిపోయాను. అసలు అలా ఎలా మాటిస్తాడు? నాకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చి వాడికిచ్చి ఎలా చేస్తాడు? ఈయనంత ఎదవేంటి అనుకున్నా. ఏమన్నావు? ఇదేంటిలా సాంబార్ పోసావు? సాంబార్ కాదు, యాసిడ్ పోస్తా. మా నాన్నని పట్టుకుని అంత మాట అంటావా? చెప్పేది పూర్తిగా వినవా? అంత తొందర ఎందుకు? కొత్త షర్ట్ పాడైపోయింది అలా అనుకున్నాను, కానీ నిజం తెలిసాక మీ నాన్న దేవుడని అర్థమైందనే లోపు సాంబార్ అభిషేకం చేసేశావు. మీరు అనుకున్నా నా ముందు చెప్తే అలాగే కోపం రాదా నాకు? నాకేం తెలుసు నీలో ఈ యాంగిల్ కూడా ఉందని. సర్లే, విషయం ఏంటంటే ఆ అనుమానం భయంతో మా అమ్మ నాన్నలతోనే మాట్లాడిద్దామని నేరుగా మా వాళ్ళతో మీ ఇంటికే వచ్చాను. ఏంటి, మీ వాళ్ళని తీసుకుని మా ఇంటికి వచ్చావా? మరి నేను మాట్లాడేశాను కదా, అందుకే మా వాళ్ళని తీసుకొచ్చాను. మాట్లాడారా? మాట్లాడాం. అప్పుడే తెలిసింది నేను అనుమానించినట్టుగా వాడు మీ నాన్నతో మాట్లాడింది నీ విషయమే అయినా అది పెళ్లి గురించి కాదంట. నిన్ను పోటీలకు తీసుకెళ్లడానికి పర్మిషన్ అడిగాడంట. దానికి మీ నాన్న సరే అంటే నేను దాన్ని ఇంకో దానికి సరే అన్నాడు అనుకొని చివరికి ఇదిగో ఇలా సాంబార్ మీద పోయించుకునేదాకా వచ్చింది. ముందు మా అమ్మా నాన్న ఆవేశపడినా నిజం తెలిసాక నన్ను మీ ఇంట్లోనే గదిలోకి తీసుకెళ్ళి తప్పురా అని పద్ధతిగా చెప్పారనుకో, గదిలో నుంచి బయటికి రాగానే మన పెళ్లి చేయాలన్న టాపిక్ వచ్చింది. మీ నాన్న సరే త్వరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దామని అన్నారు. అదనమాట గుడ్ న్యూస్. ఇప్పుడన్నా స్వీట్ తీసుకోండి. మీరు చెప్పింది ఇంత క్లియర్గా చెప్పినా అర్థం కాలేదా? త్వరలోనే మా ఇద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తామన్నారు. సాక్షాత్తు మీ నాన్నగారే మాటిచ్చారు కాబట్టి ఇక మన పెళ్లి జరిగిపోయినట్టే. నేను హ్యాపీ, నువ్వు హ్యాపీ కదా? ఒక గుడ్ న్యూస్ చెప్దామని వస్తే నన్ను సాంబార్లో ముంచేశావు. సరే, చేసేదే ఉంది, పోయి కడుక్కోవడం తప్ప. స్వీట్ తినండి. వద్దులేండి, మేమిద్దరం క్యారేజ్ షేర్ చేసుకుంటాం. సరే, దీన్ని ఒక ముఖ్యమైన వ్యక్తికి ఇవ్వాలి. వస్తాను, బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.